మల్లికార్జునరావు గారు బాబా విషయాలు మనకు తెలియజేస్తారు. జై బాబా అండి. జై మల్లికార్జున బాబా అమ్మ. అవతార్ మెహర్ బాబాకి జై. అందరికీ జై బాబా అండి. ఈరోజు 1931 సంవత్సరంలో బాబా లండన్ వెళ్ళిన విశేషాలు. 1931 సెప్టెంబర్. చాలా అన్ని ఇన్సిడెంట్స్ కూడా టచింగ్ ఇన్సిడెంట్సే. అందులో కొన్ని ఎంచుకుని చెప్పుకుందాం. 1931 సెప్టెంబర్ 13వ తారీఖు అది. అంటే ఈ ట్రిప్లో బాబాకి ఆతిథ్యించింది కిట్టీదేవి బ్రదర్ హెర్బర్ట్ దేవి యొక్క చిన్నక్క. ఆవిడ పేరు మార్థా మే క్లూజ్. ఈవిడ గురించి టచింగ్ ఇన్సిడెంట్ ఉంది, అది ఈరోజు చెప్పదలుచుకోలేదు. ఒకసారి చెప్పింది కూడా గుర్తు. మార్థా మే క్లూజ్, మే అని పిలుస్తోండి ఆవిడని. ఆవిడకి ఒక డాక్టర్ ఉంది, 15 ఏళ్ళ అమ్మాయి, టీనేజ్డ్ గర్ల్. అమ్మాయి పేరు జిల్లా. అంటే కిట్టీదేవి సిస్టరు పేరు మార్థా మే క్లూజ్. ఆ సిస్టర్కి ఒక డాక్టర్ ఉంది, జిల్లా అమ్మాయి పేరు. అమ్మాయికి 15 ఏళ్ళు. హెర్బర్ట్ దేవి అనుకున్నాడు ఈ అమ్మాయి 15 ఏళ్ళ అమ్మాయి కదా మా అక్క కూతురు, ఇంత చిన్న వయసులో ఆధ్యాత్మికత ఏమిటి, బాబాకు చెప్పక్కర్లేదు, బాబా దర్శనం చేసుకునేది ఏమిటి అనుకున్నాడు. తర్వాత మళ్ళీ అభిప్రాయం మార్చుకుని బాబాని అడిగారు, జిల్లాని కలుసుకుంటే బాగుంటుందో, జిల్లా మా అక్క కూతురు జిల్లా అంటే అలాగే అని బాబా ఒప్పుకున్నారు. ఆ రోజు 13 సెప్టెంబర్ మార్నింగ్ ఏమో 7 o'clock బయలుదేరారు. ఎక్కడికి? ఈస్ట్ చెల్లా కుంబని వ్యాలీ. ఆ వ్యాలీలో కుంబే మార్టిన్ రిట్రీట్ అనే ఒక ఆశ్రమం కట్టారు. కేవలం అది మెడిటేషన్ చేసుకుంది ఆశ్రమం. మెరిడిత్ స్టార్ అని ఆయన కట్టారు. అప్పుడు చాలా బ్రహ్మాండంగా బాబాని రిసీవ్ చేసుకున్నారు. కానీ ఆయన కొంచెం బాబా కంటే కూడా మితిమీరిపోయి ఆజ్ఞలు అవి ఇవ్వడం, మెడిటేషన్ అందరూ కూడా విధిగా చేసుకోవాలని రూల్స్ పెట్టడం. బాబా యొక్క అనుచరులు కూడా అక్కడ ముఖ్యంగా ఆగాలిని తీసుకెళ్ళారు. ఆగాలి గురించి చాలా రోజులు నేను స్పీచెస్ ఇచ్చాను. ఆగాలిని ఒక క్షణం కూడా వదలకుండా తన బెడ్ దగ్గరే, ప్రయాణాల్లో కూడా పక్కనే కూర్చోబెట్టుకునేవారు ఆగాలిని. అలాంటి వాళ్ళంతా కూడా ఉన్నత స్థాయికి చెందినవాడు ఆగాలి అంటే. అతన్ని కూడా మెడిటేషన్ చేయమనేవాడు, ప్రతి వాళ్ళని కూడా. బాబాని తప్ప అందరికీ ఆ రూల్స్ వర్తిస్తే మెడిటేషన్ చేసి తీరాలి ప్రతిరోజు గంట అని చెప్పి. ఆఖరి బాబాని వదిలేసాడు అనుకోండి మెడిటేషన్, అది వేరే విషయం. బాబాని ఆఖరి వరకు ఫాలో అవ్వలేదు. అయినప్పటికీ అతని ఇన్విటేషన్ మీదకి అక్కడ కుంబే మార్టిన్ రిట్రీట్ బయలుదేరారు. లండన్ నుంచి ఉదయం 7 గంటలకు బయలుదేరారు. అక్కడ చేరుకునేటప్పటికి సాయంత్రం 5 అయింది. అంటే 10 గంటల ప్రయాణం, 230 మైళ్ళ దూరం. లండన్ నుంచి అది 230 మైళ్ళ దూరం. అంతా కూడా కొంచెం పెద్ద వ్యాన్ లాంటి దాంట్లో కూర్చున్నారు బాబా అనుచరులు కూడా. అందులో కూర్చొని బయలుదేరి వెళ్ళారు. అక్కడికి వెళ్ళి ముందర మార్నింగే హెర్బర్ట్ దేవి చెప్పాడు, జిల్లాని ఒకసారి కలుసుకుంటే బాగుంటుందని. ఆ అమ్మాయి ఇంకా నిద్రపోతుంది అప్పటికి. అయితే ఆ బెడ్రూమ్లోకి వెళ్ళారు బాబా. కొంచెం నాట పట్టిద్దామని చెప్పి బాబాయే ఆవిడ పడుకున్న ప్రదేశానికి ఆ బెడ్రూమ్కి వెళ్ళి ఆ బెడ్రూమ్లో లేపారు వాళ్ళు. ఆవిడ కళ్ళు తెరిచి లేవలేదు. ఆవిడ ఇలా కళ్ళు తెరిచి చూసింది. బాబా కూడా ఆవిడ ఒంగుని జిల్లా దగ్గరికి ఒంగుని ఇలా చూశారు. ఒక చిరునవ్వు చిందించారు బాబా. ఆ జిల్లా కూడా నవ్వింది, బాబాను చూసి నవ్వింది. అంత క్రితం చూడలేదు, వచ్చినట్టు తెలుసు కానీ అంత అమ్మాయి కూడా ఇంకా చిన్నపిల్ల కాబట్టి అంత తెలీదు. ఓ చిరునవ్వు నవ్వింది ఆవిడ, అమ్మాయి, 15 ఏళ్ళ అమ్మాయి. బాబా కూడా నవ్వారు. ఆ నవ్వి ఉత్తరకు వచ్చి కిట్టీదేవితో చెప్తున్నారు, ఈ అమ్మాయి యొక్క గతం అంతా నాకు తెలుసు.
రాబోయే కాలంలో కూడా తెలుసు. ఈవిడతోటి నాకు చాలా పని ఉంది. నా పని బ్రహ్మాండంగా చేస్తుంది ముందు ముందు అని చెప్పి ఈ 15 ఏళ్ళ అమ్మాయి గురించి పెద్ద కితాబ్ ఇచ్చారు. ఐ సీ ఆల్ హెర్ పాస్ట్ అండ్ ఆల్ హెర్ ఫ్యూచర్. షీ హ్యాస్ గ్రేట్ వర్క్ టు డూ ఫర్ మీ. ది గర్ల్ మస్ట్ కమ్ టు ఈస్ట్ చెల్లకొం విత్ యూ ఆన్ ట్యూస్డే. ఈ అమ్మాయిని తీసుకెళ్దాం అనుకోలేదు ఈస్ట్ చెల్లకొంబు, అంటే కుంబే మార్టన్ రిట్రీట్ తీసుకెళ్దాం అనుకోలేదు. కానీ బాబా వీళ్ళు ఎప్పుడో సండేను మండేను బయలుదేరారు. ట్యూస్డే కల్లా ఈ అమ్మాయిని కూడా మీరు తీసుకురావాలని చెప్పి వాళ్ళకి ఆదేశాలు ఇచ్చారు బాబా. తను చెప్పిన విధంగానే ఈ అమ్మాయి ఫ్యూచర్లో చాలా బాగా వర్క్ అది చేసింది. బాబాతో చాలా క్లోజ్గా ఉంది ఈ 15 ఏళ్ళ అమ్మాయి కూడా. అయితే అప్పటికి పెద్దవాళ్ళు ఎవరంటే ఈ మే కూడా యాక్చువల్గా జిల్లా మదర్ తల్లి మే బాబాని రిఫ్యూజ్ చేసింది. అందరూ ఏడుస్తుంటే ఎగతాళి పట్టించింది. ఆఖరికి తెలియకుండా తనే బాబా ప్రేమ వాళ్ళలో పడిపోయింది అనుకోండి. ఆ ఉదంతం కూడా చాలా బాగుంటుంది. అంచేత ఇక్కడ కుంబే మార్టన్ రిట్రీట్ ఆఖరికి 13వ తారీఖు ఉదయం 7 గంటలకు బయలుదేరి సాయంత్రం 5 గంటలకి చేరుకున్నారు. అక్కడ వచ్చిన వాళ్ళల్లో ఒక ముసలి వాళ్ళు వచ్చారు అమెరికా నుంచి. అతని పేరు థామస్ ఆగస్టస్ వాట్సన్. అతని పేరు థామస్ ఆగస్టస్ వాట్సన్. వాట్సన్ చాలా పేర్లు ఉంటాయి. జేమ్స్ వాట్సన్ అని కూడా పేర్లు ఉంటాయి మనకి వాళ్ళలో. వాట్సన్ ఈ పేరు బాగా తెలిసిందే, కానీ థామస్ ఆగస్టస్ వాట్సన్ వాళ్ళ భార్యను. వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు? అమెరికా నుంచి వచ్చారు. భార్య భర్తలు ఇద్దరు ముసలాళ్ళే ఈ కుంబే మార్టన్ రిట్రీట్కి. అది ఓపెనింగ్కి వచ్చారు బాబా. అతను కట్టి బాబా చేత ఇనాగ్రేషన్కి చేయించారు బిల్డింగ్. వచ్చి అక్కడ లోపలికి వెళ్తున్నారు. రిట్రీట్ లోపలికి, అంటే అదో భవనం అనమాట. ఆశ్రమం ఉంది లోపల, మెడిటేషన్ చేసుకుని పెద్ద భవనం. ఆ భవనంలోకి వెళ్తుంటే భవనంకి వెళ్ళి దారిలో ఇంకా భవనంలో ఎవరు వెళ్ళరు కాబట్టి బాబా వెళ్ళాక అందరూ వెళ్తారు కాబట్టి ఇటు కొందరు అటు కొందరు కూడా నిలబడి ఉన్నారు. అందరూ ఈ వృద్ధ దంపతులు కూడా అక్కడే నిలబడితే బాబా వెళుతూ అతను మొహైనా చూడకుండా ఈ వాట్సన్, థామస్ ఆగస్టస్ వాట్సన్ అని చెప్పుకుందాం. ఈ వాట్సన్ గొప్ప సైంటిస్ట్. అతను నెత్తిమి చెయ్యేశారు ఇలాగంతే. చెయ్యగానే బాబా అతని కేసు కూడా చూడలేదు. వెడితే ఇలా అతని నెత్తిమి చెయ్యేసి లోపలికి వెళ్ళిపోయారు. ఆ శిరస్సు మీ చెయ్యి వేయగానే అతను వెక్కి ఏడ్చేశాడు చిన్నపిల్లలాగా. అంత ముసలాడు కూడా వెక్కి ఏడుస్తూ చెప్తాడు అతను, నేనేమో అన్ని మత గ్రంథాలకి సంబంధించిన పుస్తకాలు కూడా, అంటే బైబిలు, భగవద్గీత, ఖురాన్, అన్ని గ్రంథాలు కూడా అన్నీ కూడా మొత్తం పెద్ద లైబ్రరీ ఉంది నాకు. ఆధ్యాత్మిక రిలీజియస్ బుక్స్ అన్నీ కూడా నేను 6000 పుస్తకాలు చదివాను. నేను ఇంతవరకు 6000 పుస్తకాలు చదివినా కూడా భగవంతుడు నాకు అంతుపట్టలేదు. భగవంతుడిని చూడాలని, భగవంతుల్లో కలవాలని నాకు జిజ్ఞాస ఎక్కువ. కానీ ఇంత లిటరేచర్ ఉండి ఇంత చదివినా కూడా నాకు భగవంతుడు అంటే ఏమిటో అంతుపట్టలేదు. కానీ ఈ వ్యక్తి ఎవరో తెలియదు, కానీ అంటే మెహర్ బాబా అని తెలుసు, అతని పేరు తెలుసు. అతను నా శిరస్సు, ఇది ఇండియా నుంచి వచ్చిన మెస్సయ్య, ఇతను పర్ఫెక్ట్ మాస్టరు. అతను నా శిరస్సు మీద చేయి వేయగానే నాకు పుస్తక పరిజ్ఞానం ఏదైతే ఉందో, నా శిరస్సులో ఉన్న పుస్తక పరిజ్ఞానం అంతా కూడా ఇంటలెక్చువల్ నాలెడ్జ్ అన్నారు. అంటే మేధా సంపత్తి అన్నమాట. మనసుకు సంబంధించిన మేధా సంపత్తి. 6000 పుస్తకాలు చదివాను నేను. 6000 పుస్తకాలు చదివిందంతా కూడా కరడు కట్టిపోయి నా మనసులో ఉన్నదంతా కూడా మనసులో కరిగిపోయింది. బుక్కిష్ నాలెడ్జ్ అంతా కూడా, బుక్కిష్ నాలెడ్జ్, పుస్తక పఠనం వల్ల సముపార్జించిన ఆధ్యాత్మిక విజ్ఞానం అంతా కూడా కరడు కట్టిపోయిందల్లా బాబా చెయ్యి వేయగానే అది మనసుగడ్డలా కరిగిపోయి ప్రేమ కింద మారి
నా హృదయంలోకి జాలువారింది అని చెప్పి రాశాడు. అంత చక్కటి పెద్ద పెద్ద కవులు కూడా రాయలేరు, అంత బాగా రాశాడు అతను. నా మనసులో కరుగట్టిపోయిన విజ్ఞానం అంతా కూడా, పుస్తక విజ్ఞానం అంతా కూడా కరిగిపోయి నా నెత్తి మీద చేసాడు కదా అతను బాబా. బాబా కూడా తెలుసు ఇవన్నీ, సర్వజ్ఞుడు కాబట్టి. ఆ నెత్తి మీద చేసాడు కాబట్టి ఆ విజ్ఞానం అంతా కూడా బుక్కిష్ నాలెడ్జ్ అంతా ప్రేమ కింద కరిగిపోయి మనసుగడ్డ కరిగినట్టు కరిగిపోయి కిందకి జాలువారి హృదయంలోకి వెళ్ళింది. ఎందుకంటే హృదయం ప్రేమకి స్థానం. అనగానే మనం హృదయం కింద అంటే మనస్సేమో పైన తలకాయలో ఉంటుంది, హృదయం ఏమో మనకి గుండెల్లో ఉంటుంది అని మనం చెప్పుకుంటాం. అంచేత హృదయం కింద ఉంటుంది కాబట్టి ఆ హృదయంలోకి కిందకి జాలువారి ప్రేమ కింద మారింది. అందుచేత నాకు వెక్కి ఆ ప్రేమలో, ఆయన ప్రేమలో కరిగిపోయాను నేను. ఆయన దివ్య ప్రేమలో కరిగిపోయి నాకు తెలియకుండానే వెక్కి ఏడ్చాను అని చెప్పేసి బాబా కూర్చున్న తర్వాత బాబా అనుచరులతోటి, మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఈయన దగ్గర ఉన్నారో తెలియదు, ఈయన మాత్రం సాక్షాత్తు మానవ రూపంలో ఉన్న భగవంతుడు, ఆయన నేను ఏ ప్రశ్నలో అడగను, నాకు ఆయన పాదాల దగ్గర కూర్చునేటందుకు అనుమతి ఇప్పించండి అని చెప్పి బాబాతో కూడా వచ్చిన ఛాంజీ వాళ్ళు ఉంటారు, చక్రవర్తి ఛాంజీ, వాళ్ళని కూడా రుస్తుము ఒక అతను వెళ్ళాడు. ఆ రుస్తుము ఛాంజీ వెళ్ళిన బతిమాలుకున్నాడు. బాబాని అడిగితే బాబా అలాగే అని అనుమతించారు. అంచేత బాబా దగ్గరికి వెళ్ళి పాదాల దగ్గరికి వెళ్ళి కూర్చున్నారు. కూర్చుంటే ఇంకా అక్కడ కూడా ఏడుస్తూనే ఉన్నాడు అతను. పాదాలు చెంత కూర్చుని తన యొక్క పరిస్థితి అంతా చెప్పారు బాబాకి. బాబా చాలా సంతోషించారు. అతనేమో చాలా చింతగా ఉన్నాడు, భగవంతుడి గురించి తెలుసుకోలేదని. నువ్వేం చింతపడకు, నీకు నా ప్రేమ అందుతుంది అని చెప్పి బాబా ఆయన ఊరడించారు. గాడ్స్ ఫిక్స్ అనే పుస్తకం ఉంది, రాబోతోంది, అది కూడా చదువు అని చెప్పారు బాబా. ముందు రాబోయే పుస్తకాలు, ఆధ్యాత్మిక పుస్తకాలు చదవమన్నారు, గాడ్స్ ఫిక్స్ కాదు. తన గురించి రచించిన టచ్లో ఉండమని చెప్పారు. అప్పుడు ఇద్దరు కూడా, భార్యాభర్తలు ఇద్దరు కూడా అమెరికా రావాలి తప్పకుండా అని చెప్పి ఆహ్వానించారు. ఈ ట్రిప్లో రాను నేను, తర్వాత నేను వస్తాను, అమెరికా కూడా వస్తాను. అమెరికా వచ్చినప్పుడు మీకు మళ్ళీ దర్శనం ఇస్తాను అని చెప్పి అతను ఊరడించారు. ఆ విధంగా ఫస్ట్ టైం దర్శనం ఈ వాట్సన్ ఒక అతను సైంటిస్ట్, ఇతను కో సైంటిస్ట్ మనందరికీ తెలుసున్న అతనే, అలెగ్జాండర్ గ్రాహం బెల్ అని మనం చదువుకుంటూ ఉంటాం పుస్తకాల్లో. అలెగ్జాండర్ గ్రాహం బెల్ ఏదో కనిపెట్టాడు, ఏం కనిపెట్టాడు నాకు సరిగ్గా గుర్తులేదు, తప్పు చెప్పడం ఎందుకని చెప్పట్లేదు. అంటే అలెగ్జాండర్ గ్రాహం బెల్ ఇతను కలిసి సైంటిస్టులు, వీళ్ళు బేసికల్గా ఆధ్యాత్మిక చింతన ఉండడానికి అవకాశం లేదు సైంటిస్టులకి. అదంతా పరిశోధనలు చేస్తూ ఉంటారు, భగవంతుని నమ్మడమే కష్టం. ఆధ్యాత్మిక ఇంత పెద్ద సైంటిస్టు కూడా అతనితో కోవర్కర్ అనమాట, అతను కలిసి పనిచేశారు. ఇంచుమించులు ఇద్దరు ఈక్వలే, అలెగ్జాండర్ గ్రాహం బెల్ను ఇప్పుడు మన థామస్ ఆగస్టస్ వాట్సన్ అంటే చాలు సరిపోతుంది ఇతన్ని. అంతటి వాడు కూడా ఆధ్యాత్మిక పుస్తకాలు 6000 చదవడం ఒక ఇంత. అమెరికా నుంచి ఇప్పుడు 1931 అండి, అది మన ఇయర్ డేట్ చాలా ప్రాముఖ్యం ఇక్కడ. డేట్ అంటే ఇయర్ 1931లోనే. అప్పుడు కిట్టి వాళ్ళకి కొద్ది మందికే తెలుసు. ఇంగ్లాండ్ వెళ్ళినా కూడా ఏదో 20 మంది కంటే ఎక్కువ తెలియదు. ఈ ట్రిప్లోనే నోరినా మ్యాచ్వెల్లి కూడా ఇదే ట్రిప్లో దర్శనం చేసుకుంది. నోరినా వెక్కిరించింది, వీళ్ళంతా ఏడుస్తున్నారని చెప్పి. జీనేటెల్ను నోరినా మ్యాచ్వెల్లి ఇద్దరు ఫ్రెండ్స్. జీనేటెల్ ఏడుస్తూ ఉండేది, బాబాని తలుచుకుని. అంత క్రితం ఒకసారి 1930లో వచ్చారు బాబా, ఇది సెకండ్ ట్రిప్ 31లో. అని చేత ఎక్కిరించింది. ఆయన దగ్గర ఏముంది, మీరు అలా ఏడుస్తారు, ఆయన మగ అతని దగ్గరికి మీరు మన ఆడవాళ్ళం, మనం ఆయన పాదాభివందన చేయడం ఏమిటి, అందులో ఇండియా నుంచి వచ్చాడు, పైకి ఏడుస్తారేమో చెప్పి ఎక్కిరించిందల్లా ఆవిడే ఏడవడం మొదలుపెట్టింది. ఆవిడ ప్రిన్సెస్ నోరినా మ్యాచ్పల్లి. తర్వాత అందరికీ తెలుసు మ్యాచ్పల్లి చాలా స్టోరీస్ ఉన్నాయి, ఆవిడ మంచి డ్యాన్సర్ కూడాను.
మహారాణి ఆవిడ, చాలా అందగత్తె, నోరిన మేచపల్లి. అలాంటిది 2 రోజుల నుంచి ఏడుస్తుంది. ఎందుకు ఏడుస్తుందో ఆవిడకే తెలీదు. అప్పుడు జీనియర్టీలకు ఫోన్ చేసింది. నాకు ఎందుకో ఏడుపు వస్తుంది, 2 రోజుల నుంచి ఒకటే ఏడుస్తూనే ఉన్నాను అని చెప్తే, ఏ రోజు నుంచి అంటే డేట్ చెప్పింది. సరిగ్గా నువ్వు ఎప్పటి నుంచి ఏడుస్తున్నావు, అప్పుడే బాబా దిగారు, ఇక్కడ మెహర్ బాబా దిగారు అంచేత ఇక్కడికి మన లండన్ దిగారు, మన లండన్లోనే ఉన్నారు ఇప్పుడు ఆయన. నువ్వు దర్శనం చేసుకుంటా అంటే మనం ప్రయత్నిద్దాం, నువ్వు కూడా రా అని చెప్పి పిలిస్తే ఆవిడ కూడా వచ్చి మొదటి దర్శనం బాబాని చేసుకున్నది నోరిన మేచపల్లి ఈ ప్రాంతం ఈ సమయంలోనే. అప్పుడు ఏడుపు కారణం అదే. అవతార పురుషుడు అతను, అవతార పురుషునికి మెస్సయ్య అతను, లివింగ్ క్రైస్ట్ అని చెప్పుకునేవారు, మెస్సయ్య అని. చేత అతను రాకే వల్లే నువ్వు ఇంకా దర్శనం చేసుకోకుండానే నీకు 2 రోజుల నుంచి ఏడుస్తున్నావు అంటే కారణం అదే అని చెప్పి ఫోన్లో ఆమె చేసింది. నోరిన మేచపల్లియే జీనియర్టీలకు ఫోన్ చేసింది. ముందర చెప్పి పెట్టింది, ఇలా బాబా వస్తున్నారు, నువ్వు తప్పకుండా దర్శనం చేసుకోవాలి అంటే, నాకేం అవసరం లేదు, మీరంతా ఏడుస్తున్నారు, మీరు ఏడ్పు చాలు, నేను కూడా ఏడవక్కర్లేదని ఎగతాళి చేసింది. అలా ఎగతాళి చేసిందల్లా తనకి తెలియకుండానే 2 రోజుల నుంచి ఏడుస్తుంటే, ఎందుకు ఏడుపు వస్తుందో తెలియక జీనియర్టీలకు ఫోన్ చేస్తే ఆ విధంగా ఆవిడ సమాధానం చెప్పింది. ఇటువంటి ఇన్సిడెంట్స్, థ్రిల్లింగ్ ఇన్సిడెంట్స్ అన్నీ కూడా ఈ ట్రిప్లో వాట్సన్ తోటి ఇదొకటి చాలా గొప్ప గొప్ప ఇన్సిడెంట్స్ అన్నీ జరిగాయి. తర్వాత ఇంకొక కవి చార్లెస్ బి బుర్డమ్ అని, అతను గొప్ప కవి. ఇతను పెర్ఫెక్ట్ మాస్టర్ అని పుస్తకం రాశాడు. తర్వాత ఇతను అంటే ఈ పుస్తకం తొలి రోజులే ఉంటాయి అందులో. బాబా యొక్క జీవిత చరిత్ర 1940 వరకే ఉంటుందండి. అది ఎర్లీ లైఫ్ అంతా కూడా, బాబా ఎర్లీ లైఫ్ అంతా కూడా అందులో ఉంటుంది. ఇది పెర్ఫెక్ట్ మాస్టర్ అనే పుస్తకం. చార్లెస్ బి బుర్డమ్, బెంజమిన్ బుర్డమ్ అతని పేరు, చార్లెస్ బెంజమిన్ బుర్డమ్. ఆ చార్లెస్ బి బుర్డమ్ కూడా ఇది 14వ తారీఖుని మార్నింగ్ అందరికీ దర్శనం ఇస్తూ ఇతనికి కూడా బాబా దర్శనం ఇచ్చారు. లేటర్ దట్ మార్నింగ్ ఇట్ రెయిన్డ్, బాగా వర్షం కురుస్తున్నప్పటికీ, బాగా ఎక్కువ వర్షం కురుస్తుంది. ఆ వర్షంలోనే వైల్ బాబా మెట్ ఈచ్ పర్సన్ ఇండివిజువల్లీ. వెర్సటైల్ పర్సనాలిటీ చార్లెస్ బి బుర్డమ్, ఆథర్ ఆఫ్, అతను పుస్తకాలు రాస్తాడు, ఆథరు, డ్రామా క్రిటిక్ అంటే విశ్లేషణ రాస్తూ ఉంటాడు డ్రామాస్ మీద. అంటే అప్పటికి డ్రామాలే ప్రసిద్ధి, 1930sలో సినిమాలు అంత ఎక్కువ లేదు. డ్రామా క్రిటిక్ అతను, ఎకానమిస్ట్ కూడా. ఒక మ్యాగజైన్ నడుపుతూ ఉండేవాడు, ఆ మ్యాగజైన్కి ఎడిటర్. అలాగే ఇప్పుడు బిలాడ్ బాబా మ్యాగజైన్కి ఎడిటర్ని ఎలాగో నేను, అలాగే ఇంకో మ్యాగజైన్ నడుపుతూ ఉండేవాడు, ఎడిటర్ ఆఫ్ ఎ మ్యాగజైన్ కాల్డ్ ఎవ్రీ మ్యాన్. ఆ మ్యాగజైన్ పేరు ఎవ్రీ మ్యాన్ అనే మ్యాగజైన్. మ్యాగజైన్లో కూడా బాబా గురించి తన అనుభవం, మొదటి అనుభవం, బాబాని దర్శనం చేసుకోగానే కలిగిన అనుభవం కూడా చాలా క్లియర్గా రాశారు. అతను వచ్చాడు దర్శనానికి, హ్యాడ్ కమ్ టు డివైన్ షైర్. ఈ డివైన్ షైర్ వచ్చారనమాట ఇతను కూడా, చార్లెస్ బి బుర్డమ్ కూడా. కోఇన్సిడెంటలీ అట్ ది సేమ్ టైం టు హ్యావ్ వీక్స్ హాలిడే. ఇతను బాబాను చూడడానికి రాలేదు, ఒక వారం రోజులు ఇదేదో రిట్రీట్ అన్నారు, ఇక్కడ ప్రశాంతంగా గడుపుదామని వచ్చాడు అతను డివైన్ షైర్ అనే ప్రదేశానికి. ఇది రిట్రీట్ కదా, అది ఆశ్రమం, అది ముఖ్యంగా ధ్యానం చేసుకునే ఆశ్రమం. అంచేత ప్రశాంతంగా గడుపుదామని చార్లెస్ బి బుర్డమ్ కూడా అక్కడికి వచ్చాడు. వస్తే బాబా వస్తున్నారని తెలిసింది, అంచేత బాబాని కలుసుకున్నాడు. అప్పుడు మీటింగ్ బాబా బుర్డమ్ సెడ్, బాబాని కలవగానే అతనికి ఏం కలిగిందో చెప్తున్నాడు, బాబాకే చెప్పాడు. బాబాతోనే ఈ విధంగా అన్నాడు, ఐ ఫీల్ దట్ సంథింగ్ లైక్ ఎ స్టోన్ హ్యాడ్ ఎంటర్డ్ ఇన్ టు మై హార్ట్. నా హృదయంలో పెద్ద బండరాయి పడినట్టు అయిపోయింది. ఆ బండరాయి ఇరుక్కుపోయింది, అది ముందరికి వెళ్ళదు, వెనక్కి వెళ్ళదు. అందుచేత నేను చాలా ఎగుని ఫీల్ అవుతున్నాను అని చెప్పి బాబాతోటి చెప్పాడు. ఐ ఫీల్ దట్ సంథింగ్ లైక్ ఎ స్టోన్ హ్యాస్ ఎంటర్డ్ మై హార్ట్ అండ్ ఇట్ స్టక్ దేర్. అక్కడికి ఇరుక్కుపోయింది నా హృదయంలో ఆ పెద్ద బండరాయి.
దేర్ వితౌట్ డిజాల్వింగ్. అది కరగట్లేదు, కరగకుండా అంత బండరాయి కూడా నా హృదయంలో ఇరుక్కుపోయింది. ఐ ఆమ్ నౌ టెరిబుల్లీ కన్ఫ్యూజ్డ్ యాజ్ టు వాట్ ఇట్ ఈజ్. అని చెప్పి నేను చాలా గందరగోళ పరిస్థితుల్లో ఉన్నాను. ఈ హృదయంలో చొచ్చుకుపోయిన ఈ బండరాయి ఏమిటో నాకేం అర్థం అవ్వట్లేదు బాబా. ఇది నాకు చాలా బాధ పెడుతుంది హృదయంలోనూ, నా హృదయంలోనూ ఈ బండరాయి అని చెప్పి బాబా కంప్లైంట్ చేశాడు. అప్పుడు బాబా ఈ విధంగా అతనికి సమాధానం చెప్పారు, అంటే ఓదార్చారు అనమాట. ఏమన్నారు బాబా? ఇట్ ఈస్ ద అవుట్కమ్ ఆఫ్ ది స్పిరిచువల్ కరెంట్. ఇది నీకు ఈ బండరాయి ఎందుకు, ఈ ఉదంతా ఎందుకు జరిగిందంటే, ఈ సంఘటన ఎందుకు జరిగిందంటే, ఈ చుట్టూ కూడా పూర్తిగా ఆధ్యాత్మిక వాతావరణం నిండి ఉంది. ఆ ఆధ్యాత్మికత అంతా కూడా నీ హృదయంలో చొచ్చుకుపోయింది. అంచేత నీకు ఇంతవరకు లేని ఆధ్యాత్మికత అంతా కూడా ఒక్కసారి చొచ్చుకుపోయేటప్పటికి అది ఇటు ఇటు కదలకుండా నువ్వు ఆ విధమైన నీకే తెలియని ఒక ఎగుని ఆవేదన, ఆందోళన నువ్వు చెందుతున్నావు అని చెప్పి బాబా చెప్పారు. ఇట్ ఈస్ ది అవుట్కమ్ ఆఫ్ ది స్పిరిచువల్ కరెంట్ అండ్ రేస్. ఆధ్యాత్మిక ప్రవాహం అన్నారు. కరెంట్ అంటే ప్రవాహం, ఆధ్యాత్మిక ప్రవాహం అది స్పిరిచువల్ కరెంట్. అండ్ రేస్ అంటే కిరణాలు, ఆధ్యాత్మిక కిరణాలు కూడా ఆయన ఉనికి వల్ల వచ్చినవన్నీ కూడా, అవతారణ యొక్క ఉనికి వల్ల. 1931 కాబట్టి ఇంకా మోస్ట్ పవర్ఫుల్ అవుతారు అప్పటికి, చాలా పవర్గా ఉండేది. అలా చూస్తేనే పడిపోయేవారు బాబాని ఒకసారి చూడగానే. అవుట్కమ్ ఆఫ్ ది స్పిరిచువల్ కరెంట్ అండ్ రేస్ ఆఫ్ ది స్పిరిచువల్ అట్మాస్ఫియర్ హియర్. ఈ ఆధ్యాత్మిక వాతావరణం వెదజల్లు పడుతున్న చాలా తీవ్రమైన కిరణాలు, ఆ కిరణాలు మీ హృదయంలో చొచ్చుకుపోయాయి. అంచేత ఈ ప్రవాహం, ఆధ్యాత్మిక ప్రవాహం కూడా నీ హృదయంలో ఒక్క ఉమ్మడి చొచ్చుకోవడం వల్ల నీకు అంత బాధపడుతున్నావు, నీకు బాగా ఇబ్బంది పడుతున్నావు, ఏదో పెద్ద బండరాడు పడినట్టు అని చెప్పి బాబా చెప్పి, హీ పాయింటెడ్ టు కొరడం టు సిట్ బిసైడ్ హిమ్. నువ్వే కంగారు పడిన పక్కొచ్చి కూర్చోన్నారు బాబా. అంచేత ఆ పురడం, చార్లెస్ పురడం ఆ పక్కకు వచ్చి బాబా దగ్గర కూర్చున్నారు. ఆ కూర్చున్న తర్వాత ఆఫ్టర్ ఫ్యూ మినిట్స్, కొన్ని రోజులు కొద్ది నిమిషాలు అలా కూర్చున్న తర్వాత అప్పుడు బాబాయ్ అడిగారు, ఇప్పుడు నీకు ఎలా ఉందని అడిగారు బాబా. ఎలా ఉందంటే అతను చెప్తున్నాడు, గుడ్, పీస్ఫుల్ అండ్ కామర్. చాలా బాగుంది నాకు ఇప్పుడు, ఇందాక పడిన ఇబ్బంది పడట్లేదు, నేను ఇప్పుడు ప్రశాంతంగా ఉన్నాను. పీస్ఫుల్ అంటే ప్రశాంతంగా ఉన్నాను. గుడ్ అంటున్నారు, గుడ్ బాగుంది ఇప్పుడు అని. ఇందాక పడిన ఇబ్బంది అంతా ఒక నిమిషం నా పక్కన కూర్చోమని చెప్పగానే అతని బాధ బాబాకు చెప్పడం చూడండి ఎంత వింతైన అనుభవం. మొదటి అనుభవం, తొలి అనుభవం, మొట్టమొదటిసారి బాబాను చూసిన అనుభవం. ఆ ఇబ్బంది అతన్ని బాబాకి చెప్పడం, ఈ ఆధ్యాత్మిక వాతావరణం వల్ల నీకు దాని ప్రభావం వల్ల నువ్వు ఆ విధంగా బాధపడుతున్నావు అని బాబా ఊరడించడం, నా పక్కకు వచ్చి కూర్చోవడం, అతను వచ్చి కూర్చోవడం కొద్ది నిమిషాలు, వెంటనే ఉపశమనం అతను కలగడం, అదంతా కూడా బాబా వర్కింగే. గుడ్, పీస్ఫుల్ అండ్ కామర్. నేను కామ్ అయిపోయాను, ప్రశాంతంగా ఉన్నాను. ఇందాక పడిన బండరాయి హృదయంలో ఇబ్బంది ఏమీ లేదు, చాలా ఆనందంగా ఉంది, ఇప్పుడు బాగానే ఉన్నాను అన్నాడు పురడం సెడ్. పురడం లేటర్ wrote of his experiences with Meher Baba in a సిరీస్ అంటే ఒకసారి కాదు, సీరియల్ కింద రాసుకొచ్చాడు ఈ అనుభవాలన్నీ కూడా. ఇది మొదటి అనుభవం, తర్వాత కూడా బాబాతో ఉన్నాడు. అంచే తర్వాత కలిగిన అనుభవాలన్నీ కూడా సిరీస్ ఆఫ్ మ్యాగజైన్ ఆర్టికల్స్. అతను ఎవ్రీ మ్యాన్ అని మ్యాగజైన్ నడుపుతున్నారు. మ్యాగజైన్ పేరు కూడా చాలా గమ్మత్తుగా ఉంటుంది, ఎవ్రీ మ్యాన్ అని మ్యాగజైన్. ఎవ్రీ మ్యాన్ అని మ్యాగజైన్లో ఇవన్నీ కూడా అతని రచయిత కూడా ఆధార్ కాబట్టి రాసి అది ఈ అనుభవాలన్నీ, తొలి అనుభవాలన్నీ కూడా వర్ణించి రాశాడు. ఇన్ ది ఫస్ట్ ఆర్టికల్ హీ స్టేటెడ్, అతను రాసిన మొట్టమొదటి ఆర్టికల్లో ఈ విధంగా రాసుకుంటూ వచ్చాడు, ఐ హ్యావ్ బీన్ బ్రాట్ బై వాట్ సీమ్స్ లైక్ ఛాన్స్. నేను అనుకోకుండా వచ్చాను ఇక్కడ. యాక్చువల్గా మెరిడిత్ స్టార్ కట్టిన ఆశ్రమంలో కొంతసేపు ప్రశాంతంగా కూర్చుని పోదామని వచ్చాను తప్ప బాబా ఇవి వస్తాడు ఇవేమి తెలియవు నాకు. అంటే అది బై ఛాన్స్, తలంపుగా
తలంపుగా జరిగిన సంఘటన ఇది. బాబా గురించి వెళ్ళింది కాదు అది. అంచేత ఐ హ్యావ్ బీన్ బ్రాట్ బై వాట్ సీమ్స్ లైక్ బై ఛాన్స్ అని చెప్పి ఇంటూ పర్సనల్ కాంటాక్ట్ విత్ ఎ పర్ఫెక్ట్ మాస్టర్ ఫ్రమ్ ఈస్ట్. పర్ఫెక్ట్ మాస్టర్ తోటి నాకు ఆ తలంపుగా అనుకోకుండా సాంగత్యం నాకు లభించింది. ఆయన తూర్పు దేశాల నుంచి వచ్చారు. ఇండియా అంటే ఈస్ట్ అనేవారు వాళ్ళు. ఈస్టర్న్ కంట్రీ ఇండియా ఈస్టర్న్ కంట్రీ నుంచి వాళ్ళు వచ్చారు. వచ్చిన ఆయనతో నాకు పర్ఫెక్ట్ మాస్టర్ తోటి నాకు సాంగత్యం కలిగింది అని చెప్పి రాసుకొస్తూ, హిజ్ ఐస్ ఆర్ లార్జ్, ఆయన యొక్క కళ్ళు చాలా పెద్ద విశాలంగా ఉన్నాయి ఆయన కళ్ళు. అండ్ బీమింగ్, అండ్ ఆయన్ని ప్రకాశవంతంగా మెరుస్తున్నాయి కళ్ళు. లైటింగ్ అప్ హిజ్ ఫేస్, ముఖాన్ని నుంచి ముఖవర్చస్సు నుంచి కాంతులు వెదజల్లుతున్నాయి. ఇలా వర్ణించాడు. ఆయన ముఖాన్ని నుంచి కాంతులు వెదజల్లుతున్నాయి, కళ్ళేమో మిరుమిట్లు గొలిపిస్తున్నాయి వెలుగుతోటి. ఆయన కళ్ళు చాలా పెద్దవి. అఫ్ హిస్ ఫేస్ విచ్ రేడియేట్స్ హ్యాపీనెస్, వాటి నుంచి ఏం వెదజల్లబడుతోందంటే ఆనందమే వెదజల్లబడుతోంది. హీ హ్యాస్ ఎ గ్రేట్ సెన్స్ ఆఫ్ ఫన్, సెన్స్ ఆఫ్ హ్యూమర్ కూడా ఉంది ఆయనకి. అంటే చాలా హాయిగా ఆనందంగా ఉంటుంది ఆయన దగ్గర. అంటే హ్యూమరస్గా ఉంటుంది, ఫన్ ఉంటుంది, అంచేత ఈజీగా ఉంటుంది. అండ్ ఈ సెట్ టు బి ఏ ఫస్ట్ రేట్ క్రికెటర్. ఇది బ్రహ్మాండమైన క్రికెట్ ఆటగాడు కూడా అట. 1931 కదా, అంచేత బాబాకి స్కూల్ డేస్లో మంచి క్రికెటర్ అతను. క్రికెట్ ఆడేవారు బాబా, మనందరికీ తెలుసు. అంచేత అతను ఇది ఫస్ట్ రేట్ క్రికెటర్. క్రికెట్ కూడా బాగా ఆడతారట. హీ కంబైన్స్ ది సింప్లిసిటీ ఆఫ్ ఎ చైల్డ్ విత్ ది విజ్డమ్ ఆఫ్ ది ఏజెస్. ఇతనిలో రెండు, ఒక పసిపాపలో ఉండేటటువంటి సింప్లిసిటీ అంటే అమాయకత్వం అంటున్నారా, ఏమంటారు, పసిపాపకి అమాయకత్వం ఉంటుంది కదా, చాలా క్లీన్గా ఉంటుంది వాళ్ళ హృదయం అంతా కూడా. ఆ పసిపాప చిన్న పిల్లవాళ్ళకు ఉండి ఆ పసితనం దేంతో అంటే విజ్ఞానంతో, దైవీ విజ్ఞానంతో కలగలిపోయిందనమాట. రెండింటికి ఆపోజిట్. చిన్న పిల్లాడికి డివినిటీ ఎక్కడ ఉంటుంది? విజ్డమ్ అంటే డివైన్ నాలెడ్జ్ అనమాట. డివైన్ నాలెడ్జ్ని విజ్డమ్ అంటాం మనం. అంచేత దివ్యజ్ఞానం అంటే చాలా పవర్ఫుల్. అది అంత దివ్యజ్ఞానం కూడా ఈ పసిపాప లక్షణాలు ఈ రెండు ఉన్నాయి ఆయనలో. చేత రెండు కలగలుపు ఉన్నాయి. దివ్యత్వం పసిపాప యొక్క ప్రేమ అనండి, అదేంటి అందం అనండి, అందం కూడా ఉంటుంది చిన్నపిల్లల్లో. చిన్నపిల్లాడుకుంటే అమాయకత్వం, అందం, అంత చిన్న ఏమంటారు దాన్ని, పెద్ద కఠినంగా ఉండకుండా మృదుత్వం. ఆ మృదుత్వం పిల్లలకు ఉండే ఆ మృదుత్వం ఉంది. అలాగే డివినిటీ కూడా ఉంది. భగవంతుడికి ఉండేటటువంటి డివినిటీ రెండు కలగబోసి ఉన్నాయి అని చెప్పి ఇంకా బ్రహ్మాండంగా వర్ణించారు. ఈ వర్ణన ఈరోజు నా స్పీచ్కి టైం అయింది కాబట్టి దీంతో ఆపి కొన్ని బ్రహ్మాండమైన ఇన్సిడెంట్స్ ఇవి కూడా ముందు మీతోటి పంచుకోవడానికి అవకాశం ఉంది. ఇక్కడ ఒక విషయం చెప్పాలండి. నేను ఇక్కడ ఈగోకి చెప్పట్లేదు, బాబా చెప్పించుకుంటున్నారు. ఏ వేళప్పుడు ఎలాంటి వస్తాయో తెలియదు. మీరు అందరూ కష్టపడి చదవక్కర్లేదు, పుస్తకాలు మూలకి వెళ్ళక్కర్లేదు. ఎంచుకొని స్పెషల్గా చాలా సెలెక్ట్ చేసుకుని దానికి చాలా టైం వెచ్చించి, తను మనసు రెండు కూడా వెచ్చించి మీ ముందు ఉంచుతున్నాను. మీరు కొంచెం ఎక్కువ మంది దీన్ని ఉపయోగించుకుంటే బాగుంటుంది స్పీచెస్కి. ముఖ్యంగా అరుణ రవీంద్ర గారు వింటున్నారో లేదో నాకు తెలీదు, గ్రూప్లో మాత్రం కనిపిస్తున్నారు. ఆవిడ కూడా వినాలని కోరుకుంటున్నాను. అందరూ కూడా స్పీచ్ అంటే బాబా చెప్పిస్తున్నారనే అనుకోండి, మల్లికార్జునరావు చెప్తున్నాడు అనుకోవద్దు. ఇవి మిస్ అవ్వకుండా మీరు ఎన్నో పుస్తకాలు చదవక్కర్లేకుండా అరటిపండు వచ్చి మీకు రెడీమేడ్ కుక్కుడు ఫుడ్ కింద అందివ్వడం జరుగుతుంది. అంచేత మీ శ్రమేనే తగ్గుతుంది. మీకు ఆల్రెడీ తెలిస్తే క్షమించండి, ఆల్రెడీ మాకు తెలుసు ఈయన ఇలా చెప్తున్నాడు అనుకోవచ్చు. ఒకవేళ తెలియంది ఉంటే కూడా, ఇప్పుడు వినందుంటే ఇటువంటి ఇన్సిడెంట్స్ మళ్ళీ మీకు
వినిపించడం కూడా కష్టం. స్పీచెస్‌లో, సహవాసుల్లో వినిపించడం అసలే వీలవ్వదు. అంచేత ఈ స్పీచెస్ మీరు మల్లికార్జునరావు గారి స్పీచెస్ ఆయన బతికున్నంత వరకు కూడా మీరు వాటి నుండి ప్రయోజనం పొందాలని, బాబా దానికి మీకు నాకు కూడా అవకాశం ఇవ్వాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను. అవతార్ మెహర్ బాబాకి జై. మల్లికార్జునరావు గారు జై బాబా అండి. అందరూ చాలా హృదయపూర్తిగా వింటున్నామండి. అందుకే మన రుణ గారు కూడా అప్లోడ్ చేస్తున్నారు. అందరూ వినాలని చెప్పి ఖచ్చితంగా అప్లోడ్ చేస్తూనే ఉన్నారు మల్లికార్జునరావు గారు. మీరు అందుకే అంటుంటాం కదా! ఎప్పుడు మీరు ఇలానే చెప్తూ ఉండాలి. బాబా ప్రేమను ఆనందంగా ఎలా అందరికీ పంచుతున్నారో జిల్లానే జిల్లాను ఆ అమ్మాయికి బాబా వారు అంత చిన్న వయసులోనే ఆ ఉన్నతాత్మ ముందు నుంచి ప్రయాణం చేస్తున్నారని చెప్పేసి ఎలా మళ్ళీ వాట్సాప్ గారికైతేనేమి అందరికీ పంచుతున్నారు ప్రేమ. ప్రేమ మీరు చెప్తుంటేనే కళ్ళకు కట్టినట్లుగానే ఉందండి. అలానే బాబాని మమ్మల్నంతా కూర్చోబెట్టేసి బాబాని పిలిపించి చెప్పినట్లుగానే ఉందండి మల్లికార్జునరావు గారు. నిజంగా మీరు చెప్తుంటే అలానే ఉంది. నిజంగా మీరు చెప్పినట్లు ఖచ్చితంగా మేము ప్రతి ఒక్కరము వింటున్నామండి. జై బాబా! చాలా మంచి విషయాలు తెలియజేస్తున్నారు. మరీ వింటూనే ఉంటాం. అప్‌లోడ్ చేస్తున్నారు కదా! అందుకే వింటూనే ఉంటామండి మల్లికార్జునరావు గారు. బాబా వారిని చూస్తుంటే ఇంకా చూడాలని అతని మాటలు వింటూనే ఉండాలని చెప్పి మీలాంటి పెద్దవారితోటి వినాలి కదండీ! మీ అంత అనుభవము ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి మీలాంటి వాళ్ళతోటి మేము వింటూనే ఉంటాము. మీరు చెప్తూనే ఉండండి మల్లికార్జునరావు గారు. జై బాబా! చాలా మంచి విషయాలు మాకందరికి సంకీర్తనకి చెప్పండి. ఎవరికైనా సంకీర్తన చెప్పండి. అంటే మీరు మాట్లాడే టైంలో ఓ పాట తక్కువైపోతుంది ఎవరికైనా అని. సంకీర్తన డిక్లేర్ చేయండి. ఎవరికో ఒకరికి ఒక పాట పాడండి. జై బాబా! వాణి గారు జై బాబా అండి. వాణి చెర్ల గారు మీరు ఒక సంకీర్తన ఆనంద్ కుమార్ అని మీరు రెడీ. అవతార్ మెహర్ బాబా की जय అందరికీ జై బాబా. అదుగదుగో అవతారము అరుదెంచెను పూర్ణావతారము. అదుగదుగో అవతారము అరుదెంచెను పూర్ణావతారము. అదుగదుగో అవతారము ప్రేమ పితాయను నామధరుండై ప్రియ భగవాన్ మెహేరరుదెంచెను. ప్రేమ పితాయను నామధరుండై ప్రియ భగవాన్ మెహేరరుదెంచెను. అదుగదుగో అవతారము అరుదెంచెను పూర్ణావతారము. అదుగదుగో అవతారము అవని సద్గురువులవతారమనిరి ఆత్మానుభూతి అవతారమనెను. సకల మునులు ఋషులవతారమనిరి సర్వేశ అవతారము అంటివి. అదుగదుగో అవతారము అరుదెంచెను పూర్ణావతారము. అదుగదుగో అవతారము ఎవరు అవతారమని నిను కందురో ఎవరు నీ సత్య సూక్తులు విందురో ఎవరు దివ్య దర్శనము పొందురో భవబంధములను తగలకుందురయ్యా. అదుగదుగో అవతారము అరుదెంచెను పూర్ణావతారము. అదుగదుగో అవతారము దివ్య సౌందర్య మోహన రూపము తేజో విలసిత వికసిత వదనము తరగని శాశ్వత సత్య స్వరూపము మరపురాదు మరి మరువలేముర. అదుగదుగో అవతారము
అరుదించెను పూర్ణావతారము అదుగదుగో అవతారము. సత్యాన్వేషణ బాధా సహనము స్వార్థత్యాగము నిష్కామ సేవా వినప్రభావ పవిత్ర జీవనము జన్మలనేకము గడిపిన మీదట సద్గురు దర్శన సంబంధములను సౌభాగ్యము పొందుర జీవాత్మ. అదుగదుగో అవతారము అరుదించెను పూర్ణావతారము అదుగదుగో అవతారము. భాస్కర ప్రియుడౌ మెహేసోక్తులు భవసాగర తారక దైవోక్తులు. భాస్కర ప్రియుడౌ మెహేసోక్తులు భవసాగర తారక దైవోక్తులు. అదుగదుగో అవతారము అరుదించెను పూర్ణావతారము అదుగదుగో అవతారము. అవతార్ మెహర్ బాబా కి జై. జై బాబా నాగమణి గారు. థ్యాంక్ యూ బాబా. జై బాబా త్రిపాఠి గారు చాలా చక్కగా మంచి పాట పాడించారు. జై బాబా. ఉమ గారు జై బాబా. ఆనంద్ కుమార్ అని వచ్చారా అనే మీరు సంగీతం. జై బాబా అమ్మ. జై బాబా అన్నయ్య పాడండి అన్నయ్య. అవతార్ మెహర్ బాబా కి జై. బాధలలోన సౌఖ్యమునందున బాధయు సుఖమును బంధురమే జీవా. బాధలలోన సౌఖ్యమునందున బాధయు సుఖమును బంధురమే జీవా. బాధలలోన సౌఖ్యమునందున పలు అనుమానములే సకల భావములు మనసులో నీవే ఆలోచనలన్నీ శూన్య జగతిలో అంతా శూన్యమే లేనివి బాధలు సౌఖ్యములే జీవా. లేనివి బాధలు సౌఖ్యములే జీవా. బాధలలోన సౌఖ్యమునందున పరిణామములో పరిణితి చెందుచు మానవుడైనది మాధవుడే కదా. మాధవుడగుటకు మానవునకు ఇలా బాధలు సుఖములు సహజములే జీవా. బాధలు సుఖములు సహజములే జీవా. బాధలలోన సౌఖ్యమునందున నరుడై వచ్చిన నారాయణునికే కర్మనుభవములు కలవరపరచగా కలిలో జీవులు ఘనతరమైనదా. కలిలో జీవులు ఘనతరమైనవా తప్పవు కర్మలు అనుభవములు జీవా. తప్పవు కర్మలు అనుభవములు జీవా. బాధలలోన సౌఖ్యమునందున
ప్రేమవతారుడు మెహర్ బాబా, ప్రేమను పంచిన పురుషోత్తముడు. చింతను వీడుచు చెంత చేరమనే, చింతను వీడుచు చెంత చేరమనే, మెహర్ శ్రీయని దరి చేరుము జీవా, మెహర్ శ్రీయని దరి చేరుము జీవా. బాధలలోన సౌఖ్యమునందున, బాధయు సుఖమును భంగురమే జీవా. బాధలలోన సౌఖ్యమునందున అవతార్ మెహర్ బాబా की జై. థ్యాంక్ యూ బాబా. జై బాబా అమ్మ అందరికి. జై బాబా అమ్మ మణి. థ్యాంక్ యూ అమ్మా. జై బాబా, చాలా మంచి సంకీర్తన, అంతా చక్కగా పాడి వినిపించారనయ్య. ఉమ్మగారు జై బాబా, మీరు ఒక సంకీర్తన చేయండి. జై బాబా అండి. జై బాబా. జై బాబా. అవతార్ మెహర్ బాబా की జై. మధురము కాదా ప్రేమ నీ ప్రేమ, మానవులను మేల్కొల్పిన ప్రేమ, మహాత్ములందరూ కోరిన ప్రేమ. మధురము కాదా ప్రేమ నీ ప్రేమ, తల్లిని మించిన కరుణా ప్రేమ, హృదయమునంత నింపింది. వెన్నెల కన్నా చల్లని ప్రేమ, మనసులోన వికసించింది. కరుణాలయమై శాంతి నిలయమై కాంతులనే వెదజెల్లే, మధురము కాదా ప్రేమ నీ ప్రేమ. మెహరనగానే అహము నశించి, ఆత్మ వికాసము కలిగించి, అజ్ఞానమనే నిద్రను పాపి, సుజ్ఞానమును మేల్కొల్పి, ఆనందంతో అనురాగముతో అందరినీ ప్రేమించే, మధురము కాదా ప్రేమ నీ ప్రేమ. మానవులను మేల్కొల్పిన ప్రేమ, మహాత్ములందరూ కోరిన ప్రేమ, మధురము కాదా ప్రేమ నీ ప్రేమ. అవతార్ మెహర్ బాబా की జై. థ్యాంక్ యూ బాబా. థ్యాంక్ యూ నాగమణి గారు. జై బాబా అండి అందరికి. జై బాబా. జై బాబా. ఉమ్మగారు చాలా మంచి సంకీర్తన చక్కగా పాడారు. జై బాబా. ధనలక్ష్మి జై బాబా అమ్మ, సంకీర్తన. జై బాబా. అవతార్ మెహర్ బాబా की జై. ఇది జన్మల ఫలమో వాంఛిత ఫలమో నా భాగ్యమో, నీ ఆశీర్వాదము సేవా భాగ్యము, నీ కరుణయో ఓ ప్రియతమా, ఓ నా దైవమా, నా సర్వమా. ఇది జన్మల ఫలమో వాంఛిత ఫలమో నా భాగ్యమో, నీ ఆశీర్వాదము సేవా భాగ్యము, నీ కరుణయో ఓ ప్రియతమా, ఓ నా దైవమా, నా సర్వమా. సురులకే దొరకని భాగ్యం దొరికింది సామాన్యుడికి, ఎవ్వరు పొందని చెలిమి మిగిలింది ఈ దాసుడికి. సురులకే దొరకని భాగ్యం దొరికింది సామాన్యునికి, ఎవ్వరు పొందని చెలిమి మిగిలింది ఈ దాసుడికి. హృదయాల ప్రేమతో పిలిచాను సాయుజ్యముకై, పరిపూర్ణ ఆర్తితో చేరాను సాంగత్యముకై. అర్హుడను కానో తెలుపుమా, ఓ ప్రియతమా, ఓ నా దైవమా,
నా సర్వమా. అర్హుడను కానని తెలిసి ఆశ్రయము లేదంటావా, ఆర్తుడను నేనని తెలిపి ఆదరణ చూపగలేవా. అర్హుడను కానని తెలిసి ఆశ్రయము లేదంటావా, అర్హుడను నేనని తెలిసి ఆదరణ చూపగలేవా. నీ కరుణ లేనిచో మనలేను మెహరవతారా, నీ ప్రేమ గీతమే పాడను ప్రేమ కిశోరా. నీ కరుణ లేనిచో మనలేను మెహరవతారా, నీ ప్రేమ గీతమే పాడను ప్రేమ కిశోరా. ఆదుకొనరావా సుందరా, ఆర్తులని అన్నారు ఆశ్రిత పాల, అందులో నా చిరునామా తెలిపించు రాగవిలోలా. అందరూ నీ ఆర్తులని అన్నారు ఆశ్రిత పాల, అందులో నా చిరునామా తెలిపించు రాగవిలోలా. ప్రేమ గీత అలరించే నా హృదయశ్రీ, జన్మరాహిత్యము నాకేలవో మెహరు శ్రీ. ప్రేమ గీతాలతో అలరించే నా హృదయశ్రీ, జన్మరాహిత్యము నాకేలవో మెహరు శ్రీ. పాడుకో నిమ్మ హాయిగా ఓ ప్రియతమా, ఓ నా దైవమా, నా సర్వమా. ఇది జన్మల ఫలమో వాంఛిత ఫలమో నా భాగ్యమో, నీ ఆశీర్వాదము సేవా భాగ్యము నీ కరుణయో ఓ ప్రియతమా, ఓ నా దైవమా, నా సర్వమా. అవతార్ మెహర్ బాబా కి జై. అందరికీ జై బాబా. ఆంటీ మీకు జై. జై బాబా అమ్మ ధనలక్ష్మి, చాలా చక్కగా మంచి పాట పాడించావు. జై బాబా. రమణమ్మ ఆంటీ జై జై బాబా. బాబా. అమ్మా అందులో ఈ అంటే ఏమనుకోవద్దు, అందులో చాలా పదాల్లో చాలా తప్పులు పొరపాట్లు ఉన్నాయమ్మా. అది మీరు రాసుకున్న దాంట్లో ఇది అనుకుంటాను, అది ప్రింట్ చేసిన ఇది నేను పంపిస్తాను, దయచేసి అది రాసుకున్నాం సరిదిద్దుకొని అంకుల్ ఈ పాట. పాడండి. అందుకనే ఓకే, థ్యాంక్ యూ. రాసుకున్నది చాలా చాలా తప్పులు ఉన్నాయి అందులో. దానివల్ల భావం కూడా చెడిపోతుంది. అది మనం సంకీర్తన చేసేటప్పుడు మన ప్రీతముడికి మన వినతుల్ని మన విన్నపాలని వినిపిస్తూ ఉంటాము, ఆయన దివ్యమైనటువంటి విభూతుల్ని కీర్తిస్తూ ఉంటాము. అందులో అంటే అది గుండె కొద్దిగా మరి ఏమనుకోవద్దు, అది చాలా పొరపాట్లు ఉన్నాయి, ఎందుకంటే బాబా చాలా విషయం కదా. పొరపాట్లు ఉన్నాయి అందులో. అది నేను పెడతానమ్మా ధనలక్ష్మి. అది ఒకవేళ ఏమైనా ఇదైతే కొద్దిగా నాకు నీ పాటలు ఏవి కావాలో నాకు నువ్వు రాసుకున్నవి ఇది లేకపోతే నాకు పంపించినానా, నేను మళ్ళీ అది సరి చేసైనా లేదంటే ప్రింట్ కూడా ఉన్నాయి, పంపిస్తాను లేకపోతే. ఓకే, జై బాబా అంకుల్, థ్యాంక్ యూ. జై బాబా, జై బాబా, జై బాబా. ఏమనుకోవద్దు, జై బాబా. అనుకునేది ఏం లేదు అంకుల్. బాబా నాకు కూడా ఇది వేరే వాళ్ళు పెట్టిన పాటే, నాకు తెలీదు. ఓకే, జై బాబా, థ్యాంక్ యూ అంకుల్. జై బాబా అమ్మ. అవతార్ మెహర్ బాబా కి జై. జై బాబా అండి నాగమణి గారు. ఓకే. బాబా నమో మెహర్ బాబా నమో, భక్త జన రంజన శ్రిత పరిపాలన. బాబా నమో మెహర్ బాబా నమో, తేజోమయని తాత్విక భావము విజ్ఞులకైనా విషదము కాదే. తేజోమయని తాత్విక భావము
విజ్ఞులకైనా విషదము కాదే. హే పురుషోత్తమ దివ్య సనాతన, హే పురుషోత్తమ దివ్య సనాతన, దీవింపుము మముని సేవకులుగా. బాబా నమో మెహర్ బాబా నమో. కరుణామయని ప్రేమ కటాక్షము కాంక్షించెడు ప్రతి జీవగణానికి. కరుణోమయని ప్రేమ కటాక్షము కాంక్షించెడు ప్రతి జీవగణానికి. యాచించకనే యోచన చేసి, యాచించకనే యోచన చేసి, పంచదవట కృప కరుణాద హృదయ. బాబా నమో మెహర్ బాబా నమో. మాయా మమతల మమకారములో నిను నే మరచిన నీవు విడవుగా. మాయా మమతల మమకారములో నిను నే మరచిన నీవు విడవుగా. హే ప్రేమమయ వెన్నంటి యమము, హే ప్రేమమయ వెన్నంటి యమము. గాంచెడు ప్రభువిల మరిలేరు సాటి. బాబా నమో మెహర్ బాబా నమో. భక్త జన రంజన శ్రిత పరిపాలన. బాబా నమో మెహర్ బాబా నమో. జయ బాబా అండి నాగమణి గారు. అందరికి జయ బాబా ఆంటీ. జై బాబా ఆంటీ. మంచి సంకీర్తన అంతే చక్కగా పాడించారు. మీకు జై బాబా అండి. ఇప్పుడు మహాలక్ష్మి గారు జై బాబా మీరు ఒక సంకీర్తన చేయండి. తర్వాత ప్రేయర్ చేస్తారు. విజయ్ గారు నామం చేస్తారు. రజనీ గారు హారతిస్తారు. పాడండి. जय बाबा। अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। ఒక్క నీవే నాకు దైవానివయ్యా, వేల దేవతలున్న ఈ ధరణిలోన. ఒక్క నీవే నాకు దైవానివయ్యా, వేల దేవతలున్న ఈ ధరణిలోన. వేదాలు ఘోషించు శాస్త్రాలు శ్లాఘించు, వేదాలు ఘోషించు శాస్త్రాలు శ్లాఘించు. వేద వేద్యుడ నీవు విదితమైనను చాలు, వేద వేద్యుడ నీవు విదితమైనను చాలు. ఒక్క నీవే నాకు దైవానివయ్యా, వేల దేవతలున్న ఈ ధరణిలోన. ప్రేమయను బీజాలు ప్రతి హృదయమున నాటి, ప్రేమయను బీజాలు ప్రతి హృదయమున నాటి. ప్రియతముడవైనావు లేరు నీ సరిసాటి, ప్రియతముడవైనావు లేరు నీ సరిసాటి. ఒక్క నీవే నాకు దైవానివయ్యా, వేల దేవతలున్న ఈ ధరణిలోన. కైవల్యమది నాకు ప్రాప్తించునో ఏమో, కైవల్యమది నాకు
ప్రాప్తించునో ఏమో ప్రాప్తమైనది నేడు అవతారని ప్రేమ ప్రాప్తమైనది నేడు అవతారని ప్రేమ ఒక్క నీవే నాకు దైవానివయ్యా వేల దేవతలున్న ఈ ధరణిలోన ప్రాప్తమైనది నాకు పరమాత్మని ప్రేమ ప్రాప్తమైనది నాకు పరమాత్మని ప్రేమ శాశ్వతము కావాలి నేను నీ వగు వరకు శాశ్వతము కావాలి నేను నీ వగు వరకు ఒక్క నీవే నాకు దైవానివయ్యా వేల దేవతలున్న ఈ ధరణిలోన అవతార్ మెహర్ బాబా की జై. జై బాబా అండి నాగమణి గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. టైం అయిపోతున్నా ఛాన్స్ ఇచ్చారు జై బాబా. మహాలక్ష్మి గారు అందరూ బాబా పాటలు పాడుకోవాలి కదా, అందుకని చాలా చక్కగా మంచి పాట పాడి వినిపించారండి మహాలక్ష్మి గారు. జై బాబా. శ్రీకుమార్ అంకుల్ జై బాబా, మీకు ఈ పుట్టినరోజు శుభాకాంక్షలు అంకుల్. జై బాబా. శ్రీకుమార్ అంకుల్ జై బాబా. జై బాబా అంకుల్. జై బాబా. రమణమ్మ గారిని పిలవండి, ఆయన పలుకుతారు. రమణమ్మ ఆంటీ. రమణమ్మ గారు జై బాబా అండి. శ్రీకుమార్ అంకుల్ జై బాబా. మ్యూట్ అవ్వట్లే, అన్మ్యూట్ లో ఉన్నారు, అన్మ్యూట్ అవ్వట్లేదు. విజయలక్ష్మి నామం చేయనండి. జై బాబా. మీరు నామం చేస్తారా? విజయలక్ష్మి చేస్తారు ఈరోజు పుట్టినరోజు అంకుల్ది. జై బాబా. శ్రీకుమార్ అంకుల్ జై బాబా. జై బాబా అండి. విజయలక్ష్మి చేయొచ్చా? శ్రీకుమార్ అంకుల్ చేసినాక మీరు రమణమ్మ ఆంటీ జై బాబా. అందుకే ముందే పెట్టాను ప్రేయర్ శ్రీకుమార్ అంకుల్ అని. చూసుకోలేదేమో. జాయిన్ అవుతారు. అంకుల్ జై బాబా. ఫోన్ వచ్చింది. మళ్ళీ హారతి రాకపోతే నేను ప్రేయర్ చేసేస్తాను. వెయిట్ చేయించకూడదు బాబాని. అలానే చేద్దాం. చేయండి. ఎవరు చేస్తారో ప్రేయర్ చెప్పండి, నేను చేసేనా? చేసేయండి రజని. ఓకే. అవతార్ మెహర్ బాబా కీ జై. O Parvadikar, the preserver and protector of all, you are without beginning and without end, non-real, beyond comparison, and none can measure you. You are without color, without expression, without form, and without attributes. You are unlimited and unfathomable, beyond imagination, conception, eternal and imperishable.
You are indivisible, and none can see you, but with eyes divine. You always were, you always are, and you always will be. You are everywhere, you are in everything, and you are also beyond everywhere and beyond everything. You are in the firmament and in the depths. You are manifest and unmanifest, on all planes and beyond all planes. You are in the three verse and also beyond the three verse, imperceptible and independent. You are the Creator, the Lord of Lords, the knower of all minds and hearts, are omnipotent and omnipresent. Your knowledge infinite, power infinite, and bliss infinite. You are the ocean of knowledge, all knowing, infinitely knowing, the knower of the past, the present, and the future, and your knowledge itself. You're all merciful and eternally benevolent. You're the soul of souls, the one with infinite attributes. You are the Trinity of truth, knowledge, and bliss. You are the source of truth, the ocean of love. You are the ancient one, the highest of the high. You are Prabhu and Parameshwar. You are the beyond God and the beyond God also. You are Parabrahma, Allah, Ilahi, Estan, Ahuramasta, and God the Beloved. Your name is the only one worthy of worship. We repent, O God, most merciful, for all our sins, for every thought that was false, unjust, or unclean, for every word spoken that ought not to have been spoken, for every deed done that ought not to have been done. We repent for every deed and word and thought inspired by selfishness, and for every deed and word and thought inspired by hatred. We repent most especially for every lustful thought, for every lustful action, for every lie, for all hypocrisy, for every promise given but not fulfilled, and for all slander and backbiting. Most especially also, we repent for every action that has brought rain to others, for every word and deed that has given others pain, and for every wish that pain should befall others. In your unbounded mercy, we ask you to forgive us, O God, for all these sins committed by us, and to forgive us for our constant failures to think and speak and ప్రేయర్ act ఇవ్వండి అని కూడా పెట్టారు. according to your will. Beloved God, అవును, help us all అందుకే to love you more and more and more and more and still yet more till we become worthy of union with you, and help us all to hold fast to Baba's Daman till the very end. Avatar Meher Baba ki Jai. Jai Baba. జై చక్కగా బాబా పేరు చేసి బాబా వరకు మాకు వినిపించారు. జై బాబా అండి. ఇప్పుడు విజయలక్ష్మి గారు కూడా మీరు నామం చేయండి. గారు జై బాబా. విజయలక్ష్మి గారు జై బాబా. విజయలక్ష్మి గారు జై బాబా అండి. కుమార్ అంకుల్ జై బాబా. జై బాబా అండి. నిమిషం నామం చేయండి, తర్వాత అంకుల్ హారతి ఇస్తారు. ఎవరు నామం చేయాలి? నేనా? ఎవరైనా చేయండి, ఎవరైనా చేయండి, అలా ఉండకూడదంట. జై బాబా. చేయండి ఆంటీ. హరే మెహరు హరే మెహరు 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 హరే 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 బాబా మెహరు బాబా హరే 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 మెహరు 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 హరే 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 బాబా మెహరు బాబా హరే 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 మెహరు 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 హరే 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 బాబా మెహరు బాబా హరే 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 మెహరు 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 హరే హరే
हरे बाबा मेहरू बाबा हरे 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 मेहरू मेहरू हरे 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 बाबा मेहरू बाबा हरे हरे అవతార్ మెహర్ బాబా की जय जय బాబా అండి నాగమణి గారు జై బాబా ఆంటీ చాలా చక్కగా బాబా వారి నామం చేశారు. జై బాబా. ఒక్క నిమిషం ఆ మౌనమూర్తిని దగ్గరగా జరుపుకుందాం. తర్వాత శ్రీకుమార్ గారు హారతి ఇస్తారు బాబా. అవతార్ మెహర్ బాబా మెహర్ బాబా की जय. జై బాబా. శ్రీకుమార్ అంకుల్ జై బాబా. జై బాబా. హారతి పెట్టి జై బాబా. మెహర్ బాబా की जय. आदि सचेतन शांति निकेतन नमो ब्रह्म आवो मेहर प्रभु आरती अपनाओ मेहर प्रभु आरती अपनाओ मेहर प्रभु आरती अपनाओ प्रेम दीप मैं ये जलाऊं निविड़ अंधेरा मिटता पाऊं अपना सब कुछ तुम्हें चढ़ाऊं तुम मुझको सरसाओ मेरे प्रभु आरती अपनाओ मेरे प्रभु आरती अपनाओ मेरे प्रभु आरती अपनाओ जीवन के हर सांस हमारी बन जाए प्रभु गति तुम्हारी हे करुणा कर लीलाधारी हे करुणा कर लीलाधारी तुम करुणा बरसाओ मेहर प्रभु आरती अपनाओ मेहर प्रभु आरती अपनाओ मेहर प्रभु आरती अपनाओ बने आरती जीवन मेरा आदि अंत का लय हो खेरा आदि अंत का लय हो खेरा खुले नयन और दिख सवेरा तुम मुझ में जाओ मेहर प्रभु आरती अपनाओ मेहर प्रभु आरती अपनाओ मेहर प्रभु आरती अपनाओ आदि सचेतन शांति निकेतन आदि सचेतन शांति निकेतन
नमो ब्रह्म आवो मेहर प्रभु హారతి అపునావో. జై బాబా అండి అందరికి. నా పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పిన వాళ్ళందరికీ చెప్పండి. నా పుట్టినరోజు శుభాకాంక్షలు అందజేసిన వాళ్ళందరికీ కూడా జై బాబాలు. బాబా ఆశీస్సులు మెండుగా మీ మీద ఉండాలని కోరుకుంటున్నా. జై బాబా. జై బాబా. నాగమణి గారు మాకు డబల్ ధమాకా లాగా ప్రేయర్ ఇవ్వమంటే బాబా ఏం చేశాడు, ఇటు నామం ఇచ్చాడు, అటు ప్రార్థన అదే ఇది హారతి ఇచ్చాడండి బాబా. చాలా థ్యాంక్స్ అండి. మీరు కూడా, ఎందుకంటే ఓపిక పట్టారు మీరు కూడా. మాకు ఆ అన్మ్యూట్ అయిపోతుంటే ఆ మ్యూట్ అవ్వకపోతేను. జై బాబా అండి. బాబా వారి ప్రేమాశీస్సులు ఉన్నాయి కాబట్టి మీకు రెండు వచ్చాయండి. అదే చాలా సంతోషమైంది. మరి అరుణ రవీంద్ర గారు కూడా అందరి గురించి పాట పడతారని కూడా ఒక విధమైన ఆనందం కలిగింది నాకు. పుట్టినరోజు శుభాకాంక్షలు అంకుల్. జై బాబా. చెప్పండి. ఆవిడ మళ్ళీ పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్తున్నారు. అందరికి నాగమణి గారు జై బాబా. అందరికి జై బాబాలు. గారికి జై బాబా. జై బాబా డాడీ. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. జై బాబా ఆనంద్ కుమార్. జై బాబా. జై బాబా. చాలా చక్కగా తన కార్యక్రమాలు చేయించుకున్నారు మనందరితోటి. బాబా వారికి మనమందరూ ధన్యవాదాలు తెలుపుదాము. బాబా వారి ప్రేమాశీస్సులు మనందరి పైన ఉండాలని కోరుకుంటూ ఈ రోజు కార్యక్రమం చేసుకున్నాం. అవతార్ మెహర్ బాబాకి జై బాబా అండి. అందరికి జై బాబా.